లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సర్వీసింగ్ కోసమని వాహనాలు షోరూం వద్ద వదిలొస్తున్నారా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది కదా అని షోరూం వ్యక్తులను గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే ఇది మీకోసమే. వాహనం అద్దం పగిలిందని వెళ్తే ఏకంగా ఇంజనే మార్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని మభ్యపెడుతున్నారు. అక్కడ వెహికల్ల ఇంజన్లు బోల్డ్ విప్పినంత ఈజీగా విప్పేస్తారు. ఖమ్మంలోని గీతా షోరూంకి వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఓ బాధితుడు. షోరూమ్ అంటే నమ్మకం మీద వచ్చినామండి, టాటా మీద నమ్మకంతో వచ్చాం, కానీ ఇట్లా జరుగుతుందని మేము ఇంతవరకు ఊహించలే. ఇలా అవుతుందని నమ్మకం మీద ఇక్కడ బండి పెట్టిపోయాం. చూసేసరికి అసలు ఆ పార్ట్సే లేవు. ఖమ్మం బైపాస్ రోడ్లో టాటా గీతా షోరూం నిర్వహిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాకి చెందిన ప్రదీప్ అనే వ్యక్తికి టాటా గూడ్స్ వాహనం ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ టాటా గూడ్స్ ఆటోకి ప్రమాదం జరగడంతో ముందు భాగం అద్దం పగిలిపోయింది. అయితే తన బండికి ఇన్సూరెన్స్ ఉండడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం టాటా గూడ్స్ ఆటోని టాటా గీతా షోరూంలో పెట్టి వెళ్లిపోయాడు ప్రదీప్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఇక్కడ గీతా టాటా మోటార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది బైపాస్ రోడ్లో ఉంది. సో ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం, యాక్సిడెంట్ అయింది వెహికల్ అని చెప్పి ముందు అద్దం పగిలితే ఆ అద్దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కోసం అని అక్కడ పెట్టేసి ఇక్కడ అప్పచెప్పడం అయితే జరిగింది. సదరు యాక్సిడెంట్ అయిన బండి ఓనరు లోపల ఉన్న ఇంజన్ పార్ట్లు మొత్తం పీకి పక్కన పెట్టడం జరిగింది. బండి యాక్సిడెంట్ అయిందండి, టైర్ పగిలి యాక్సిడెంట్ అయితే టైర్ పగలటం వల్ల యాక్సిడెంట్ అయింది. ఓకే, దానివల్ల అద్దం డ్యామేజ్ అయింది, అంటే స్లోలోనే అయిందండి. దాని గురించి తెచ్చి ఇక్కడ పెట్టాం. బండి పెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. నిన్న సర్వేయర్ గారు వస్తున్నారు. సర్వేయర్ గారు వస్తున్నప్పుడు వచ్చి నేను బండి దగ్గరికి ముందు వచ్చి చూస్తే ఇదంతా బీక్ ఉంది. దీని గురించి వాళ్ళు అడిగితే ఫస్ట్ మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదన్నారు. తర్వాత ఆ మెకానిక్ను వాళ్ళందరిని పిలిచి అడిగితే జిఎం గారు తీయమంటేనే తీసినామని చెప్తున్నారు. మెయిన్ పార్ట్ అండి ఇక్కడ ఐసీ అని ఉంటుంది, అది కూడా లేదండి. బండికి మెయిన్ గుండెకాయ లాంటిది, అది కూడా ఇప్పుడు పీకే ఉంది, లేదు. ఇలా 2-3 రోజులు గడిచిన తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి వెళ్ళగా అక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశారు. దీంతో టాటా గూడ్స్ ఆటో యజమాని ప్రదీప్ షాక్ కు గురయ్యాడు. తన బండిలోని ఇంజన్ మొత్తం తీసేసి వేరే వెహికల్ కు అమర్చడంపై ఫైర్ అయ్యారు. తాను రావటం ఓ రోజు లేట్ అయితే పరిస్థితి ఏంటని, అద్దం పగిలిందని వెళ్తే ఇంజన్ ఎందుకు విప్పారని ప్రశ్నించాడు. దీంతో కంగుతిన షోరూం యాజమాన్యం తప్పైందంటూ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. బండి యాక్సిడెంట్ కోసం అని చెప్పి బండి వెహికల్ ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చి 25 డేస్ అవుతుంది. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేయాలి. కాకపోతే రీసెంట్గా ఏంటంటే అది మొన్న మేము ఏం చేసామంటే టర్బో ఒకటి తీసాం, ఇంజిన్ పక్కన ఉంటుంది, ఆ టెస్టింగ్ పర్పస్ అని చెప్పేసి వేరే దానికోసం అని తీసామండి. కాకపోతే ఏంటంటే ఈ మోడల్లో ఈ వెహికల్స్ ఏది లేదు కాబట్టి, మా దగ్గర కూడా స్టాక్ లేదు కాబట్టి ఆ బండి తీయాల్సి వచ్చింది సార్. అంతేగాని కావాలని చేయలే. కాకపోతే ఏంటంటే కస్టమర్కి ఇంటిమేట్ చేసి సార్ ఇట్లా తీస్తున్నామని చెప్పి తీస్తే ఇంకా ముందాగా ఉండేది. ఎంతో పేరున్న ఇలాంటి షోరూముల్లో కూడా ఇలాంటి చిల్లరి పనులు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి కంపెనీ అనే నమ్మకంతో లక్షల రూపాయల విలువ చేసే బండ్లు వదిలి వెళ్తే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా ఎన్ని మోసాలు చేశారో, ఎవరి బండికి ఏం తీశారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బండి యాక్సిడెంట్ అయిందండి, టైర్ పగిలి యాక్సిడెంట్ అయితే టైర్ పగలటం వల్ల యాక్సిడెంట్ అయింది. ఓకే, దానివల్ల అద్దం డ్యామేజ్ అయింది, అంటే స్లోలోనే అయిందండి. దాని గురించి తెచ్చి ఇక్కడ పెట్టాం. బండి పెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. నిన్న సర్వేయర్ గారు వస్తున్నారు. సర్వేయర్ గారు వస్తున్నప్పుడు వచ్చి నేను బండి దగ్గరికి ముందు వచ్చి చూస్తే ఇదంతా బీక్ ఉంది. దీని గురించి వాళ్ళు అడిగితే ఫస్ట్ మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదన్నారు. తర్వాత ఆ మెకానిక్ను వాళ్ళందరిని పిలిచి అడిగితే జిఎం గారు తీయమంటేనే తీసినామని చెప్తున్నారు. ఇక అద్దం పగిలిందని వెళ్తే ఏకంగా ఇంజనే విప్పారు. వీళ్ళెక్కడి మెకానికల్ రా బాబు అంటూ కొందరు, ఇక్కడ తక్కువ ధరకే కొత్త ఇంజన్ లభించును అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.